హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనము పల్లవారిపాలెం అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఓల్డ్ ఏజ్ హౌస్ చూసారా? ఇది ఎన్నో సినిమాలు ఇందులో తీశారండి, సీరియల్స్ గట్టాను. సరే మీ అందరికీ చూపిందాం అని రావడం జరిగింది. నిజంగా ఈ ఓల్డ్ ఏజ్ హౌస్ చాలా బాగుంది కదా. ఓల్డ్ ఏజ్ హౌస్ చాలా బాగుంది కదండి. నిజంగా చూడటానికి చాలా చక్కగా ఉంది. చాలా పురాతనమైన హౌస్ ఇది. ఈ పురాతనమైన హౌస్ నిజంగా చాలా చరిత్ర ఉండదండి. ఇంటికి కట్టడాలు గట్టి చూపిందాం, మీకు అందరికీ నచ్చాం. చూసారా ఎంత బాగుందో? ఈ ఇంటికి గుమ్మం చూడండి ఎంత చక్కగా ఉందో. చూసారా? సుమారు 100 ఏళ్ళ పైన ఉండొచ్చండి ఈ హౌస్కి. ఇందులో చాలా సినిమాలు తీస్తారంటండి, మామూలుగా లేదు ఈ హౌస్. ఓల్డ్ ఈజ్ హౌస్ మాట. గుమ్మం ఇల్లు కూడా చాలా బాగుంది. నిజంగా ఈ హౌస్ వచ్చేటడికి ఎదర గుమ్మం చెక్కుడు చాలా వింతగా ఉందన్నమాట. సుమారు ఇంటికి వయసు 100 ఏళ్ళు దాటి ఉండొచ్చు. సరే, ఈ కట్టడానికి మెయిన్ ఈ చెక్కుడు విధానం చూడండి ఎంత బాగుందో. ఓల్డ్ ఏజ్ హౌస్లో ఇంత చక్కగా ఉండి ఎటువంటి గుమ్మం నేను ఎక్కడో చూడలేదు ఇంతవరకు. చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్ వీడియోలు తీసాం, కానీ ఈ యొక్క గుమ్మం ఎదర చాలా బాగా చేశారు. చాలా బాగుంది కదా చూడటానికి. ఉన్నాయి ఈ చిచ్చులు కూడా ఓల్డ్ ఏజ్ హౌస్. ఈ చిచ్చులు కూడా ఇప్పుడే కాదు, సుమారు ఇవి కూడా ఒక 70 సంవత్సరాలు ఉండొచ్చు వయసు. ఇట్లకి సరే, గుమ్మం ఎంత అందంగా ఉందో. ఇంకా ఈ హౌస్ని చూడటానికి చాలా చిత్రంగా ఉందండి. ఇవన్నీ కూడా నవిసి చెక్కుళ్ళు. ఈ చెక్కుడు విధానం అనేది ఎక్కడ ఉండదు. పైన మళ్ళీ ఒక బొమ్మ, లక్ష్మీదేవి బొమ్మ పెట్టారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. పైన సరంబి ఎంత బాగుందో. పైన కూడా చాలా క్లాస్గా ఉంది. ఎంత బాగుందంటే చూడటానికి ఈ చెక్కుడు చాలా బాగుంది. ఎన్నో సినిమాలు తీశారంటే ఇందులో. రీసెంట్గా ఈ మధ్యలో కూడా ఒక సీరియల్ కూడా తీశారంట. ఇందులో బొమ్మలు చాలా బాగున్నాయి కదా. చూడండి ఎంత క్లాస్గా ఉంది. చాలా బాగుంది కదా. ఇలాంటి హౌసెస్ ఒక పల్లెటూరులో తప్ప ఎక్కడ ఉండవండి. పల్లెటూరులో తప్ప ఎక్కడ ఉండవు. అయితే ఇంటి వారు లేరు, తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. లోన్ కూడా తెద్దామని పర్మిషన్ అడిగింది, తాళాలు అయితే లేవంట. సరే మనం బయటని తీసుకెళ్దామని బయట తీస్తామన్నమాట. సరే, తమ్మాలు ఎంత బాగున్నాయి. ఇలా హౌస్ వచ్చి చాలా క్లాస్గా ఉంది కదా. ఇలాంటి హౌస్ కోసం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను నేను. వీళ్ళు మరి లేరు అన్నారు కదా, మరి ఏం చేస్తాం. సరే, అప్పట్లో గుమ్మాల ముందు కూర్చుంటారు ఇలాంటి అరుగులు కట్టేవారు అన్నమాట. సరే, ఎంతమంది వచ్చినా ఈ అరుగులు ఇలాగా. చాలా బాగుంది కదా హౌస్ వచ్చి. చాలా క్లాస్గా కూడా ఉంది. ఎంతమంది అయినా కూర్చోవచ్చు. చల్లగా ఉంది. మంచి ఎండలో వచ్చాను నేను. చల్లగా కూడా ఉంది. చూడటానికి చాలా బాగుంది హౌస్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. చాలా సినిమాలు తీశారండి ఇందులో. అయితే మరి ప్రజెంట్ మన లోనకి వెళ్ళటం లేదు. లోనకి వెళ్ళటం అయితే పర్మిషన్ అయితే ఉంది, కానీ వాళ్ళు తాళాలు వేసుకున్నమాట. సరే అని బయట నుంచి తెద్దామని తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా, చూస్తూ ఉండండి. ఇలాంటి హౌస్లు పల్లెటూరులో తప్ప ఇంకెక్కడ కనిపించవు. ఈ యొక్క చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నిర్మాణ శైలి అంతా కూడా ఇంకా ఇలాంటివి కనపడవు. ఇంకా ఇప్పుడు వచ్చేదంతా న్యూ టెక్నాలజీ. ఓల్డ్ టెక్నాలజీ అంతా కనుమరుగుతుంది కదా. ఇలాంటి కనుమరుగుతున్న రోజుల్లో ఈ హౌస్ని చూడటానికి చాలా నచ్చింది నాకు. ఈ గుమ్మం ఇవన్నీ కూడా. అందుకని ఎందుకైనా మంచిగా తీద్దామని వచ్చాను ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. నిజంగా ఏంటంటే ఇలాంటి కట్టడాలు, ఇలాంటి గుమ్మాలు మనకు అరుదుగా కనిపిస్తాయి. ఈ చెక్కుడు విధానం చాలా బాగుంది కదా. సరైన ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అని సదుద్దేశంతో తీస్తున్నాను. చూడండి, బొందులింగ ఎంత పెద్దగా ఎత్తడి. సరే, చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరూ నమస్కారం. ఎందుకంటే ఇలాంటి ఇల్లుల్ని మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం. మరి అయితే నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చా. అయితే దొరకలేదు, ఇంటికల్లో లేరంట. అయితే ఇక్కడి నుంచి తీయడం జరుగుతుంది. ఓకే.
ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా ఈ హౌస్ వచ్చి. చాలా క్లాస్గా కూడా ఉంది. ఇది కూడా ఓల్డేజ్ హౌస్. ఇది పురాతన హౌస్ అయితే మొత్తం ఇది శిథిలావస్థలో ఉందన్నమాట. మొత్తం పోయింది.